హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి విప్రో కంపెనీ నుండి ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఇచ్చే విధంగా 2 మాస్ రిక్రూట్మెంట్స్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ 2 రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, విప్రో కంపెనీ నుండి రిలీజ్ అయినటువంటి 2 రిక్రూట్మెంట్స్లో ఫస్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు చదివినటువంటి పర్టికులర్ క్వాలిఫికేషన్లో ఒక యాక్టివ్ బ్యాక్లాగ్ ఉన్నా కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకొని రిక్రూట్మెంట్ ప్రాసెస్కి అటెండ్ అవ్వచ్చని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్లో 3 ఇయర్స్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా కూడా ఈ రిక్రూట్మెంట్కి అలౌ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది పాన్ ఇండియా వైడ్గా చేస్తున్నటువంటి రిక్రూట్మెంట్, మాస్ రిక్రూట్మెంట్ కాబట్టి మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా అలాగే ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్లో స్టెప్ 1 కింద రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి ఆన్లైన్ అసెస్మెంట్కి సంబంధించిన మెయిల్ అయితే వస్తుంది. 80 మినిట్స్ ఉన్నటువంటి ఆన్లైన్ అసెస్మెంట్ అయితే మీరు రాయాలి. ఇందులో మనకి వర్బల్, అనలిటికల్, క్వాంటిటేటివ్, రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించిన టెస్ట్స్ అయితే పెడతారు. సో ఆన్లైన్ అసెస్మెంట్ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి బిజినెస్ డిస్కషన్ రౌండ్ అని చెప్పేసి మరొక రౌండ్ ఉంటుంది. సో ఇందులో కూడా క్వాలిఫై అయినట్లయితే మీకు ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఈ కంపెనీలో ఫస్ట్ ఒక స్కాలర్ ట్రైనీగా జాయిన్ అవుతారండి. సో స్కాలర్ ట్రైనీగా జాయిన్ అయినప్పుడు మీకు కొన్ని సంవత్సరాల పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి మీరు జాయిన్ అయిన వెంటనే మీరు వర్క్ చేయడానికి కంపెనీ వారు ఒక ల్యాప్టాప్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పని చేయాలన్నమాట ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి. అండ్ దీనితో పాటు మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినందుకు గాను 75,000 రూపీస్ మీకు బోనస్ కూడా కంపెనీ వారు ప్రొవైడ్ చేస్తారు. అలాగే వైఫై అలవెన్సెస్ కూడా మీకు కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు 4 ఇయర్స్ పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారండి. సో ఫస్ట్ ఇయర్లో మీకు నెలకు స్టైఫండ్ వచ్చేసి 15,000 రూపీస్ మీకు స్టైఫండ్ని శాలరీ రూపంలో పే చేయడం జరుగుతుంది. దీనితో పాటు ఈఎస్ఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ 75,000 రూపీస్ మీకు జాయినింగ్ బోనస్ కింద పే చేస్తారనమాట. సెకండ్ ఇయర్ వచ్చేసి 17,000 రూపీస్ పర్ మంత్ చొప్పున మీకు స్టైఫండ్ అనేది శాలరీ రూపంలో ఇస్తారు. అలాగే ఈఎస్ఐ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే థర్డ్ ఇయర్లో ప్రతి నెల 19,000 రూపీస్ మీకు ఇక్కడ స్టైఫండ్ అనేది శాలరీ రూపంలో ఇస్తారు. అండ్ ఈఎస్ఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఫోర్త్ ఇయర్లో వచ్చేసి 23,000 రూపీస్ మీకు ఇక్కడ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మీకు ఈ పర్టికులర్ ఫోర్త్ ఇయర్తో మీ యొక్క ట్రైనింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అవుతుంది. ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్గా మీకు ఒక జాబ్ అయితే ఇస్తారు. సో అప్పుడు మీ శాలరీ 6 lakh per annum ఉంటుంది. అంటే నెలకు 50,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుందని ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీరు అగ్రిమెంట్ కూడా రాయాల్సి ఉంటుంది. అయితే మనకి విప్రో కంపెనీ నుండి రిలీజ్ అయినటువంటి ఈ రిక్రూట్మెంట్ ఏంటంటే విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్, విప్రో విల్ప్ అని చెప్పేసి అంటారండి. సో దీనికి సంబంధించి బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ BCA అలాగే BScలో పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో BSc చేసినటువంటి 2021-22లో పాస్ అవుట్ అయినటువంటి బ్యాచెస్ వారు అలాగే 23లో పాస్ అవుట్ అయ్యేటువంటి బ్యాచెస్ వారు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అండ్ మీరు ఈ పర్టికులర్ జాబ్ చేస్తూనే ట్రైనింగ్ తీసుకుంటూనే మీరు ఎంటెక్ డిగ్రీ చేయాలి అనుకుంటే విప్రో స్పాన్సర్ చేసినటువంటి ప్రీమియర్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో అందులో మీరు ఎంటెక్ డిగ్రీ కూడా చేసుకోవచ్చు అనమాట. విప్రో కంపెనీనే మీకు కంప్లీట్గా ఈ స్పాన్సర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే 2021, 22, 23లో పాస్ అవుట్ అయినటువంటి బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అలాగే BScలో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ లాంటి ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో BSc చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కరస్పాండెన్స్ డిగ్రీ కానీ, డిస్టెన్స్ డిగ్రీ కానీ, పార్ట్ టైం డిగ్రీ చేసినటువంటి వారు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 60% లేదా 6 CGPA మీరు కలిగి ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా అలాగే 3 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఈ విప్రో విల్ప్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ రిజిస్టర్ టుడే అని చెప్పేస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకి సైట్ అయితే ఓపెన్ అవుతుందండి, joinsuperset.com. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పాన్ ఇండియా వైడ్గా చేస్తున్నటువంటి రిక్రూట్మెంట్ అండి, చిన్న రిక్రూట్మెంట్ అయితే కాదు. సో మాస్ రిక్రూట్మెంట్ అనమాట.
15th March 2023 లోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి మీకు స్టైఫండ్ ఏ విధంగా ఇస్తారు ఎవ్రీ మంత్, అలాగే జాయినింగ్ బోనస్ ఏంటనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఎంటెక్ డిగ్రీ కూడా చేసుకోవచ్చు. ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు ఎంటెక్ డిగ్రీ చేయడానికి సంబంధించి విప్రో కంపెనీనే మీకు కంప్లీట్గా స్పాన్సర్ చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అసెస్మెంట్కి సంబంధించి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది ఇచ్చారు. వర్బల్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, మీరు 20 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. అనలిటికల్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్ నుంచి మనకి 20 మినిట్స్ అయితే ఉంటుంది. సో ఇది కమ్యూనికేషన్ టెస్ట్ చేసేటువంటి పర్టికులర్ ఎగ్జామ్. సో ఇది కూడా క్వాలిఫై అయితే మీకు తర్వాత బిజినెస్ డిస్కషన్ రౌండ్ అయితే ఉంటుంది. సో ఇది కూడా కంప్లీట్ అయితే మీకు ఆఫర్ లెటర్ అనేది ఇస్తారనమాట. సో మీ ఇంట్లోనే మీరు ఈ టెస్ట్స్ అన్ని కూడా అటెంప్ట్ చేయొచ్చు అండ్ ఆన్లైన్లోనే మీరు బిజినెస్ డిస్కషన్ రౌండ్కి అటెండ్ అవ్వచ్చు. సో మీరు దీనికి సంబంధించి జాబ్ కనుక తెచ్చుకున్నట్లయితే మీకు ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు అండ్ వైఫై ఫెసిలిటీ ఉంటుంది. బోనస్ కూడా ఫస్ట్ ఇయర్ మీరు జాయిన్ అయినందుకు గాను 75,000 రూపీస్ పే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు అప్లై నవ్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. సో ఇది ఫస్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు సెకండ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఫ్రెండ్స్, విప్రో కంపెనీ నుండి రిలీజ్ అయినటువంటి సెకండ్ రిక్రూట్మెంట్ వచ్చేసి విప్రోస్ స్కూల్ ఫర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, విప్రో సిమ్ అని చెప్పేసి అంటారండి. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీరు డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, లేదా కంప్యూటర్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కానీ మీరు 2021, 22 అండ్ 23లో పాస్ అవుట్ అయినటువంటి డిప్లొమా క్యాండిడేట్స్ అయిన ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చిన్న వయసులోనే విప్రో లాంటి ఒక రిప్యూటెడ్ ఆర్గనైజేషన్లో జాబ్ చేయాలనుకునేటువంటి డిప్లొమా క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. 21 to 23 మధ్యన పాస్ అవుట్ అయినటువంటి బ్యాచెస్ వారు అప్లై చేసుకోవచ్చు. 60% ఆఫ్ మార్క్స్ అయితే మీకు డిప్లొమాలో ఉండాలని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించి కూడా మీకు 4 years పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 12,400 రూపీస్, సెకండ్ ఇయర్ వచ్చేసి 15,488 రూపీస్ పర్ మంత్ చొప్పున పే చేస్తారు. అలాగే థర్డ్ ఇయర్ వచ్చేసి 17,553 రూపీస్, ఇంకా ఫోర్త్ ఇయర్ వచ్చేసి 19,618 రూపీస్ మీకు ఇక్కడ స్టైఫండ్ని శాలరీ రూపంలో ఎవ్రీ మంత్ పే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కూడా ల్యాప్టాప్తో పాటు వైఫై ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయంటే మెడికల్ అండ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ బెనిఫిట్స్, సర్వైవర్ బెనిఫిట్స్, అలాగే లోన్స్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఈ జాబ్స్కి సెలెక్ట్ అవ్వడం ద్వారా పొందవచ్చు. దీనికి సంబంధించి కూడా ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది, తర్వాత బిజినెస్ డిస్కషన్ రౌండ్ ఉంటుంది. సో ఈ టెస్ట్లో మీరు కనుక పాస్ అయినట్లయితే మీకు ఆఫర్ లెటర్ అనేది ఇస్తారనమాట. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా మీకు ఒక యాక్టివ్ బ్యాక్లాగ్ ఉన్న 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో విప్రో సిమ్ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా మీరు March 15th లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఏ ఇయర్లో పర్ మంత్ ఎంత స్టైఫండ్ శాలరీ రూపంలో ఇస్తారనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీకు ఈ 4 years ట్రైనింగ్ అయిన తర్వాత మీకు కూడా ఒక 4 lakh per annum లేదా 3.5 lakh per annum శాలరీ ఉన్నటువంటి జాబ్స్ అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సిమ్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మీరు బీటెక్ డిగ్రీ చేయాలి అనుకుంటే, బీటెక్ అనేది ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో చేయాలి అనుకుంటే ఇండియాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేటువంటి పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్లో మీరు డిగ్రీ చేసుకునే విధంగా, మీరు బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసుకునే విధంగా మీకు విప్రో కంపెనీ వారే కంప్లీట్గా స్పాన్సర్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. కాబట్టి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా మీరు ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. దీనికి సంబంధించి కూడా మీరు 18 years కంప్లీట్ చేసుకుని ఉన్నట్లయితే మీకు డిప్లొమా క్వాలిఫికేషన్ వారు చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేయండి. ఇక్కడ అప్లై నవ్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి మెయిల్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీకు సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీకు సంబంధించిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి.
మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మీ కాలేజ్ నేమ్ సెర్చ్ చేస్తే వస్తుంది. సో కాలేజ్ నేమ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఇక్కడ సెకండ్ స్టెప్ అయితే ఉంటుంది. సెకండ్ స్టెప్లో మీకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. థర్డ్ స్టెప్లో మీ యొక్క కరెంట్ ఆర్ మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఫోర్త్ స్టెప్లో ప్రీవియస్ ఎడ్యుకేషన్ 10th 12th సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. ఇంకా ఇంటర్న్షిప్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ప్రొఫైల్ ఫోటో అలాగే డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసి మీకు ఒక్కసారి రివ్యూ చేసుకొని మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో ఈ విధంగా విప్రో విల్ప్ అలాగే విప్రో సిమ్ 2023 రిక్రూట్మెంట్స్కి March 15th లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇవి మనకి ఎవ్రీ మంత్ మనకి ఈ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. సో మీరు దీనికి సంబంధించి ఇంకా అప్లై చేయకపోతే ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.